హాయ్ అక్క. రాంబాబు సినిమాకి వెళ్ళొచ్చా గుడంబా శంకర్ ఫేస్ ఏంట్రా? కొంపతి సినిమా దొబ్బిందా? నువ్వు షాక్ తినవంటే ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటో చెప్తా. నా ఐఫోన్ దుబ్బింది. వాట్? ఏది నేను పంపించిందా? అదే, కానీ ఎలా పోయిందో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్కు డ్యాన్స్ చేసినప్పుడా లేక తమన్నా ఇంట్రడక్షన్కు డ్యాన్స్ చేసినప్పుడా క్లారిటీ లేదు, కానీ కంక్లూజన్ అయితే ఇదే. బీబీసీ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్టు ఎంత సింపుల్గా చెప్పావురా. థూ, అసలు యుఎస్లో చీప్ రేట్కి మంచి ఐఫోన్ సంపాదించడం అంటే అది మీ హైదరాబాద్లో ఐటీ జాబ్ సంపాదించడం కన్నా కష్టం తెలుసా? ఒక హైడ్ ఏంటి, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై, టోటల్ ఇండియా అంతా సాఫ్ట్వేర్ కష్టాలే. అయినా నాకు అదంతా తెలీదు. నువ్వు కొత్త మొబైల్ కొని పంపు. నువ్వు మారవరా. సరే, అంతవరకు ఏదో ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కొని చావు. నేను కొద్ది రోజుల్లో పంపిస్తా. నాకు తెలుసక్క. ఓకేరా, బాయ్. మరి నేను తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బాయ్. నీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంటే చూపిరా, చీప్గా. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మొబైల్సే అన్న. ఓ అవునా? రెడ్ మొబైల్ తీ. ఏది ఇదా? అదే. ఈ మొబైల్ బాగానే ఉంటుంది అన్న. ఇది బాగుందిరా, ఇది ఇచ్చేసి. షిట్. ఎస్. ఐ లవ్ యూ టిల్లునా? అరే, మళ్ళీ వచ్చింది ఐ లవ్ యూ టిల్లు అని. నా పేరు ఈ మొబైల్లో ఎలా వచ్చిందబ్బా? నా పేరు రావడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఐ లవ్ యూ టిల్లు రావడం ఏంటి? అసలు ఎవరిది ఈ మొబైల్? నేను తీసుకున్న మొబైల్ షాప్ వాడిని అడిగి కనుక్కుంటే బెస్ట్. హలో చిన్న. నేనే. నీ దగ్గర మొబైల్ తీసుకున్నా గుర్తుంది కదా? ఆ మొబైల్ ఎవరిదో నీ దగ్గర అడ్రస్ ఉందా? అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ చిన్న. ఏం లేదు, ఊరికే క్యాజువల్గా అడిగాను ఎవరిదా మొబైల్ అని. ఓకేరా, బాయ్. ఇక్కడ భీమా అంటే మీరేనా? నేనే. ఈ మొబైల్ మీదేనా? అవును సార్, నాదే. ఎవరిచ్చారు నీకు ఈ మొబైల్? మేడం ఇచ్చింది సార్. పిలుస్తావా ఒకసారి మీ మేడంని? మేడం బయటికి వెళ్ళింది సార్. బయటికి వెళ్ళిందా? ఎంతసేపట్లో వస్తుంది? కొద్దిసేపట్లో వస్తుంది సార్. ఇది నా కార్డు. మీ మేడం రాగానే నాకు కాల్ చేయమని చెప్పు, ఓకేనా? ఓకే సార్. మేడం మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు భీమయ్య? అది కారులో. ఓకే. హలో రాజేషా? యా, హూస్ దిస్? నా పేరు శ్వేత. ఇందాక మా వాచ్మెన్కి నంబర్ ఇచ్చారంట. నేనే అండి, ఇచ్చాను. ఓకే, రేపు ఫ్రీ అయితే కలుస్తారా? యా షూర్, కలుద్దాం. ఎక్కడ కలుస్తారో చెప్తారా? ఈవినింగ్ 4 o'clock.
మా ఇంటి అవుట్స్కట్స్లో. షూర్, కలుద్దామండి. ఓకే అండి, బాయ్. బాయ్. హాయ్ శ్వేత. హాయ్. ఈ మొబైల్ మీరు మీ వాచ్మెన్కి ఇచ్చారు కదా, ఇది నా దగ్గరకు వచ్చింది. యాక్చువల్లీ ఇందులో గేమ్ ఉంది. ఈ గేమ్ గెలవగానే ఐ లవ్ యూ టిల్లు అని వస్తుంది. నా పెట్ నేమ్ టిల్లు. ఈ టిల్లు నేనా కాదా అని చిన్న క్యూరియాసిటీ, అందుకే మీ దగ్గరకు వచ్చాను. నేను మీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా? స్వప్నిక. టిల్లన్నా నువ్వు వెళ్ళిరా. దేవుడా, ఎలాగైనా టిల్లుకి నా ప్రేమ గురించి చెప్పే ధైర్యం నీవు. మళ్ళీ వెళ్ళావా? అవును. 1 year నుండి ఇదే వరుస. ఈ వన్ సైడ్ లవ్ మనకు వర్కౌట్ అవ్వదే. వర్కౌట్ అవ్వని అవ్వకపోని నా ప్రాణం ఉన్నంత వరకు టిల్లుని ప్రేమిస్తాను. ఇఫ్ యు లవ్ సమ్వన్ ఎక్స్ప్రెస్ ఇట్ అని నా చిన్నప్పుడే మహేష్ బాబు చెప్పాడు, తెలుసా? చెప్పటానికి నిమిషం చాలు, కానీ దాని ఫలితం మీద ఒక జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ధైర్యం రావట్లేదే. నువ్వు లాజికల్ చెప్పి నా నోరు లాక్ చేయడం కాదే, నీ మనసు అన్లాక్ చేసుకో. అది నీకే మంచిది. నిన్నే ఆ విధవకే ఆపుతావా? నిన్ను బాగా చేయడం నా వల్ల కాదే. ఈరోజు దొంగగా టిల్లు పిక్ తీసా. చాలా బాగున్నాడే. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలాంటి కాన్వర్సేషన్స్ మా మధ్య ఎన్నోసార్లు జరిగింది. మీ గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళ్ళల్లో ఆనందం ఉండేది. ఎప్పుడూ మీది చేసేదానికి. కానీ సడన్ గా ఒకరోజు శ్వేత, రేపు టిల్లుకి నా ప్రేమ గురించి చెప్పాలనుకుంటున్నాను. వావ్, ఒక్క సాంగ్తో అనుష్క జయమైనట్టు ఒక్క రాత్రిలో నీకేమైంది? నిన్నటి వరకు తన పేరు పలకడానికి సిగ్గుపడేదానివి, రేపు నీ ప్రేమ గురించి చెప్పేంత ధైర్యం ఎలా వచ్చింది అని ఆలోచించే కన్నా రేపు కలుస్తున్నందుకు సంతోషించవే. నన్ను ఆశీర్వదించు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ ఎడిషన్ కోటిలో దొరుకుతుందంటే రేపు వెళ్దాంలే. ఓకే ఓకే, మళ్ళీ చేస్తా నీకు. పెట్టి బాయ్. శ్వేత, నేను వెళ్ళొస్తానే. కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఏం పడకురా, అంతా మంచిగా జరుగుతుంది. గుడ్ లక్. ఓకేరా, బాయ్. ఫోన్ మర్చిపోయింది. హలో హలో హలో, ఈ మొబైల్ గల అమ్మాయికి యాక్సిడెంట్ అయిందండి. అలా తను అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు జరిగింది ఇదంతా? 2 weeks అవుతుంది.
ఇవి తను మీకోసం దాచుకుంది. చాలా థ్యాంక్స్ శ్వేత. రాజేష్, ఒకవేళ స్వప్నిక బ్రతుకుంటే మీరు తనని లవ్ చేసేవారా? నాకన్నా దురదృష్టవంతుడు ఎవరు ఉండరు శ్వేత. అంతగా ప్రేమించే అమ్మాయిని మిస్ చేసుకుంది. ఈ జన్మకింతే. టిల్లు, నేనే స్వప్నిక. ఏంటి? అవునా? డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడానికి ధైర్యం చాలక ఇలా స్వప్నికగా నా కథ చెప్పాను. మరి నీ మొబైల్ నా దగ్గరికి ఎలా వచ్చింది? గేమ్ లో గెలిచిన ప్రతిసారి ఐ లవ్ యూ టిల్లు అని వచ్చేటట్లు ఫీడ్ చేసుకున్నా. ఆడిన ప్రతిసారి నువ్వే గుర్తొచ్చేవాడివి. చాలా మిస్ అయ్యాను. ఆ బాధ భరించలేక నా మొబైల్ని మా వాచ్మెన్కి ఇచ్చేసా. కానీ ఒకటే అనుకున్నా, నా ప్రేమ నిజమైతే మనం ఇద్దరం కలుస్తామని. అందుకే నా మొబైల్ మీ దగ్గరికి వచ్చింది. శ్వేత, ఐ లవ్ యూ. నీ లవ్ ప్రపోజ్ చేయడానికి ఇంత కథ చెప్పావా? అయ్యో, త్వరగా మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పాలి. రేపు ఈవినింగ్ మూవీకి వెళ్దామా? మన ఇంట్లోనే మనం మొబైల్ సెట్ చేసుకుంటాం. ఆ ఫోన్స్ ఏవి? సెకండ్ హ్యాండ్ మొబైల్స్. యాక్షన్. అలాగే కంటిన్యూ అవ్వు. చూడు. యాక్షన్. ఒక హైదరాబాద్ ఏంటి, ఇండియా, బెంగళూరు, చెన్నై. కట్ ఇట్. యాక్షన్. ఏంటి డైలాగ్? నువ్వు అదే నా ప్రాణం ఉన్నంత వర్కౌట్ అవ్వని అవ్వకపోను. అవును. అరే నువ్వు డైలాగ్ చెప్పాలా? అరే అవును అంటే అట్లే పట్టుకో. నేను చెప్పేంత వరకు ఆఫ్ చేయదు. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు ఆఫ్ చేయి. ఇప్పుడు నడుస్తుంది ఆ లైన్. అటు సైడ్ తిరుగు. మామూలుగా జనరల్గా ఉండు. స్ట్రైట్ ఉండు. యాక్షన్. వచ్చినా రెడీ? వచ్చినావా? వచ్చినా. చేయి తీసేయండి. పోనీ నువ్వు ముందుకు వచ్చాయి బుజ్జి. ఇంకా ఒక నిమిషం ఆగు. వాళ్ళు వచ్చేటప్పుడు చూసా బాగానే ఉంటారు కానీ మరి ఇక్కడ పడేటట్టు చూడు. ఇది బాగుంది కానీ ఇంకా ముందుకే. ఇంకా బాగా షార్ట్లోకి వచ్చి వెనక్కి పోవు అంతే. ఇదిగానే నేను ఇలా తీసుకొని లేదంటే అంతే ఇలా తీసుకొని నీ దగ్గర పెట్టుకో. కెమెరాకు చూపించాల్సిన అవసరం లేదు. నడుచు. యాక్షన్. అంతే. ఇదే మొబైల్ షాప్ సెట్. మళ్ళీ దీనికి మొబైల్ షాప్ ఇవన్నీ ఎందుకు? అంతే. కట్. తీసుకున్నావా? ఏదో ఒక మన రిసోర్సులతో మనం చేసుకోవాలా. అదేంటది? మళ్ళీ మొబైల్ షాప్కి వెళ్ళి ఇదంతా ఎందుకు? ఇవి సెకండ్ హ్యాండ్ మొబైల్స్. మళ్ళీ చెప్పారే డైలాగ్. మళ్ళీ గట్టిగా చెప్పాలి మేడం. ఓకే, వినిపిస్తున్నాయి. అలాంటి కాన్వర్జేషన్స్ మా మధ్య ఎన్నోసార్లు జరిగాయి. ఇప్పుడు అట్లా ఒక 2-3 సెకండ్స్ చాలు కాదు.
మీ గురించి మాట్లాడిన ప్రతిసారి దాని కళ్ళలో ఆనందం ఉండేది. దొంగగా తీసేది టక్కంది. ఓ నాయన ఒక్క నిమిషం. ఇప్పుడు మీ ధ్యాస దానికి, కానీ సడన్గా ఒకరోజు అది ఇంకొకటి ఉంది, ఇంకోటి కూడా ఉంది కింద రాసావు. అలా తన అందరినీ వదిలేసి వెళ్ళిపోయిందని అంట. నొక్కినా ఒక్క సెకండ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ పో. నొక్కినావా? ఒక్కడుగు రాజేష్. యాక్షన్.